హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు మా రాయలసీమ స్టైల్‌లో చింత చిగురు, గంజరాకు పుల్లగూర ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని, మనం అందులోనికి తగినంత ఎండుమిరపకాయలు, అలాగే ఒక 3, 4 మీడియం సైజు ఉల్లిపాయలు వేసి, ఉప్పు ఈ విధంగా వేసుకొని కచ్చా పచ్చాగా మనము చేసుకోవాలి మిక్సీలో. అలా తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొనేసేసి అందులోనికి ఈ పేస్ట్ చేసుకున్నటువంటి దానిని వేయాలి. ఈ విధంగా కచ్చా పచ్చాగా చేసుకోవాలి. తర్వాత మనము చింత చిగురు, గంజరాకు శుభ్రంగా కడిగి పెట్టుకొని దానిని ఇందులోకి పెట్టుకోవాలి. గంజరాకు, గల్జేరాకు ఈ విధంగా పిలుస్తారు కదండీ! మా సైడ్ గంజరాకు అని పిలుస్తాము. అందులోనికి పసుపు, ఒక టీ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ వాటరు, వేసి మనము ఒక 3 విజిల్లు రానించుకోవాలి. ఈ విధంగా విజిలొచ్చిన తర్వాత ఉంటుంది. దీనిని మనము పప్పు కర్రతోటి మెదుపుకోవాలి. తర్వాత మనము తిరువాత పెట్టుకోవాలి. దానికి తగినంత ఆయిల్ వేసి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు అన్నీ వేసి పప్పుకెలా పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకొని, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న దానిలోనికి మనము ఎనిపి పెట్టుకున్నటువంటి పుల్లగూరను ఇందులో వేయాలి. ఇది రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ చాలా చాలా బావుంటుంది. చింత చిగురు కాలంలో ఈ విధంగా చేసుకోండి. బాయ్ అండి.